హలో గైస్, అందరు ఎట్లున్నారు? బాగున్నారైతే అనుకుంటున్నా. సో గైస్, మనం అంతా ఎంతగానో వెయిట్ చేస్తున్న ఐపీఎల్ అప్డేట్స్ అయితే రావడం అయితే స్టార్ట్ అయిపోయినాయి గైస్. సో మనం ఎప్పుడెప్పుడు వస్తే ఐపీఎల్ ఆ హీట్ ఎప్పుడెప్పుడు పుంజుకుంటుంది అని అయితే వెయిట్ చేస్తున్నాం కదా. సో కొన్ని టీంకి సంబంధించిన కొన్ని డిఫెండింగ్ ఛాంపియన్ టీంకి సంబంధించిన హోమ్ గ్రౌండ్ గురించి అయితే కొంచెం అప్డేట్ అయితే వచ్చింది. సో అదేంటి అనేది వీడియోలో చెప్తా. సో చలో. సో గైస్, 3 అప్డేట్స్ ఉన్నాయి. ఆ 3 మన ఒక రెండేమో హోమ్ గ్రౌండ్ చేంజెస్ సంబంధించింది, అండ్ ఇంకొకటి ఏమో ఒక ప్లేయర్ది ఆ ఇష్యూ ఏమైంది అనేది. సో గైస్, ఫస్ట్ హోమ్ గ్రౌండ్ అప్డేట్స్ అయితే చూసేద్దాం. సో డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ, సో స్టాంపేడ్ అయితే జరిగింది కదా. సో చాలా దారుణంగా అయితే చేశారు. వరల్డ్ కప్ గెలిచినట్టు క్రౌడ్ని రమ్మని స్టేడియంలో షోకేస్ చేశారు. కాకపోతే అది చాలా డ్రాస్టిక్గా అయితే కొంతమంది ప్రాణాలు అయితే తీసుకుంది. సో ఎవరు కావాలని చేయలేదు. సో అలా అయితే అయిపోయింది అది. కాకపోతే ఆ కేసు అయితే ఇంకా క్లోజ్ అయితే అవ్వలేదు. సో దానివల్ల చిన్న స్వామిలో మ్యాచెస్ జరుగుతాయా లేదా అనేది కొంచెం డౌట్ అయితే ఉంటుంది గైస్. సో ఉంది. సో 90% అయితే మ్యాచెస్ జరిగే ఛాన్సెస్ లేవు అని అక్కడ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అయితే ఇవాళ అయితే అప్డేట్ అయితే ఇచ్చింది. సో ఆర్సీబీ ఏమనుకుంటున్నారంటే వాళ్ళైతే వాళ్ళ హోమ్ గ్రౌండ్ని చేంజ్ చేయాలనుకుంటున్నారు ఫర్ దిస్ సీజన్. ఈ యొక్క ఆ కేసు క్లోజ్ అయ్యే వరకు అయితే హోమ్ గ్రౌండ్ అయితే చేంజ్ అవుతుంది కదా. సో ఆ వెన్యూస్ ఏంటిదంటే ఆ బెంగళూరులోనే రాయచూర్ అనే ఒక ప్లేస్లో ఒక స్టేడియం అయితే ఉంటుంది. సో రాయచూర్ని వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. అండ్ రాయచూర్ అండ్ డివై పాటిల్, సో ఈ రెండు స్టేడియంస్ అయితే ఆర్సీబీ అయితే కన్సిడర్ అయితే చేస్తుంది గైస్. సో ఆర్సీబీ ఫ్యాన్స్ మీ కమెంట్స్ అయితే కమెంట్ సెక్షన్లో చెప్పండి మీరేమనుకుంటున్నారు ఈ ఇష్యూ గురించి అని. అండ్ నెక్స్ట్ అప్డేట్ రాజస్థాన్ రాయల్స్. సో రాజస్థాన్ రాయల్స్ కూడా వాళ్ళ హోమ్ గ్రౌండ్ అయితే చేంజ్ చేయబోతున్నారు. సో వాళ్ళైతే ఎంసీఏ పూణే, సో మహారాష్ట్రలో ఉన్న పూణే గ్రౌండ్, సో రైజింగ్ పూణే సూపర్ జాయింట్స్ గుర్తుందా, సో అక్కడే ఆడింది. అండ్ సిఎస్కే, మా సిఎస్కే 2018లో కూడా అక్కడే వాటర్ ఇష్యూస్ వల్ల స్టేడియం చేపప్పులో ఆడొద్దంటే వాళ్ళు కూడా ఎంసీఏలోనే ఆడారు. సో అక్కడే వీళ్ళు కూడా రాజస్థాన్ రాయల్స్ కూడా ఎంసీఏలోనే మ్యాచెస్ జరుగుతాయని అయితే అంటున్నారు. అండ్ ఇదైతే మన దేని గురించి చెప్పండి గాయస్. హోమ్ గ్రౌండ్ అప్డేట్స్ ఇవైతే. అండ్ నెక్స్ట్ అప్డేట్ ముస్తఫిజుర్ రెహమాన్. సో ముస్తఫిజుర్ రెహమాన్ అయితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అయితే రిటర్న్ అప్డేట్ బాండ్ పేపర్ మీద సైన్ చేసి ఇచ్చేసింది, నువ్వైతే ఐపీఎల్కి వెళ్ళొద్దని. సో అతనైతే ఐపీఎల్కి రాలేడు. అండ్ బీసీఐ కూడా మీరు ఇచ్చినా కూడా మేము తీసుకోమని వాళ్ళు కూడా రెస్ట్రిక్ట్ అయితే చేసేసింది ముస్తఫిజుర్ రెహమాన్ని. సో కేకేఆర్కి అయితే ఇప్పుడు ఒక ఆప్షన్ ఇచ్చింది, మీకు ఎంత ఇష్టం ఎవరైనా ఆప్షన్ రిజిస్టర్ అయినా ఫారెనర్స్ ఎవరైతే అన్ఫోల్డ్ అయ్యారో మీ ఇష్టం వచ్చిన వాళ్ళని మీరు ఫైన్ చేసుకోవచ్చు. బేస్ ప్రైస్ ఇంత అమౌంట్లోనే ఫైన్ చేయాలనేది ఏదైతే రెస్ట్రిక్షన్ అయితే లేదు వాళ్ళకి. సో వాళ్ళ ఇష్టం వచ్చిన ప్లేయర్ ఎవరైతే అన్ఫోల్డ్ అయ్యారో వాళ్ళని అయితే ఫైన్ చేసుకోవచ్చు. సో ఈ 3 అప్డేట్స్ అయితే అటు ఐపీఎల్ అప్డేట్స్ గైస్. సో హోప్ మీ అందరికీ మంచిగా సంబంధించిన అనుకుంటున్నా. సో ఇంకా ఏమైనా అప్డేట్స్ మీకు కావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 సబ్స్క్రైబర్సే ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మోటివేషన్ అయితే వస్తుంది. సో వీడియోని లైక్ చేయండి. అండ్ ఇవాళ షార్ట్ వీడియో అయితే ఒకటి అప్లోడ్ చేశాను కదా. సో ఆ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలుసుంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్లో వెళ్దాం. అంతవరకు బాయ్.